ఏపీ వాసుల మెట్రో కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి దగ్గర మెట్రో కోచ్ డిపోను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయి విజయవాడలోని పిఎన్బిఎస్ వరకు ఒక కారిడార్ వస్తుంది. ఈ 26 కిలోమీటర్ల మార్గం విజయవాడ మెట్రో మొదటి దశలో ఎంతో కీలకమైంది. గన్నవరం నుంచి గూడవల్లి, నెడమనూరు, ప్రసాదంపాడు, రాంవరప్పాడు చౌరస్తా వరకు నేషనల్ హైవే మీదుగా ఇది వస్తుంది. అక్కడి నుంచి ఏలూరు రోడ్లోకి మలుపు తిరిగి కొణదల, మాచవరం టౌన్, బీసెంట్ రోడ్, రైల్వే స్టేషన్ మీదుగా పిఎన్బిఎస్ వరకు మెట్రో రైలు వస్తుంది. ఇక రెండో కారిడార్ పెనమలూరు వరకు వెళ్తుంది. ఇది పిఎన్బిఎస్ నుంచి ప్రారంభమవుతుంది. 12.5 కిలోమీటర్ల ఈ రూట్ బందర్ రోడ్డు మీదుగా విజయవాడలోని కీలకమైన ఆటోనగర్, బెంజ్ సర్కిల్, ఇందిరాగాంధీ స్టేడియం లాంటి రద్దీ ప్రాంతాల్ని కలుపుతుంది. తొలి దశలో ఏర్పాటు కానున్న 34 మెట్రో స్టేషన్లు, కోచిపో కోసం 91 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. దీనిలో విజయవాడలో 30 ఎకరాల వరకు సేకరించేందుకు ఇప్పటికే విధి విధానాలు సిద్ధం చేశారు. రెవెన్యూ వార్డ్, సర్వే నెంబర్లతో సహా విజయవాడలోని కీలకమైన ప్రాంతాల్లో ఎంత భూసేకరణ చేయాలో అధికారులు గుర్తించారు. రద్దీ ప్రాంతాల్లో భూసేకరణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తక్కువ విస్తీర్ణంలోనే మెట్రో స్టేషన్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రెడీ చేశారు. విజయవాడ పరిధిలోని 8, 9, 10, 11, 16 రెవెన్యూ వార్డులలోని 31కి పైగా సర్వే నెంబర్ల పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉంది.